వెల్కమ్ టు పల్లవి టీవీ. డెక్కన్ కిచెన్ వివాదంలో హైకోర్టు 2 వాయిదాల తర్వాత కేసుని అయితే డిస్మిస్ చేసింది. మళ్ళీ నాంపల్లి కోర్టుకి ట్రాన్స్ఫర్ చేసింది. ఆ కేసు గురించి మాట్లాడదాం. మనతో పాటు నందు గారు ఉన్నారు. హాయ్ సార్. హాయ్. ఓవరాల్గా హైకోర్టు నుంచి మళ్ళీ నాంపల్లి కోర్టుకి వచ్చేసింది. అసలు ఏం సార్ ఇప్పుడు ఈ మొత్తం వివాదం ఏంది అంటే, మీరు ఒక ఫోన్ ట్యాపింగ్ విషయంలో కానీ, ఈ డెక్కన్ కిచెన్ విషయంలో కానీ, సో ఓవరాల్గా మీరు చాలా పాపులర్ అయిపోయారు. ఒక ఫామ్ హౌస్ విషయంలో కానీ ఒక సెలబ్రిటీలను నిందిస్తే మనం కూడా సెలబ్రిటీ కావచ్చు అనేసి ఈ కేసుని పోరాడుతున్నారా, లేకపోతే నిజంగా కూడా మీకు అన్యాయం జరిగిందా? ఒక విషయం రవి గారు, ఫస్ట్ మీరు ఏం చెప్పారంటే ఇది హైకోర్టు నుంచి నాంపల్లికి వచ్చిందని చెప్పారు. కాదు, నాంపల్లి నుంచే హైకోర్టుకి వెళ్ళింది. ఓకే. నాంపల్లిలో ఫస్ట్ కేసు కాగ్నిజెన్స్ తీసుకోవడం జరిగింది. 2022 నవంబర్లో మీకు డక్కన్ కిచెన్ విషయం అందరికి తెలిసిందే అండి. ఎన్నోసార్లు ఎన్నో ఇంటర్వ్యూలో చాలాసార్లు చెప్పడం జరిగింది. 2022 నవంబర్లో ఫామ్ హౌస్ ఎమ్మెల్యే కొనుగోలు కేసు జరిగినప్పుడు అందులో నేను లేని సమయంలో నా హోటల్ని అప్పుడు నా గత ప్రభుత్వంలో ఉన్న పెద్దవాళ్ళు నేనేదో అప్రూవ్గా మారాలని బీజేపీ గవర్నమెంట్కి అగెనిస్ట్గా నాకు అక్కడ సెంట్రల్ నాయకులు ఇరికిద్దామనే ప్రయత్నంలో నన్ను అప్రూవ్గా మారమన్నారు. సరే, ఓకే, అది నేను ఉన్న విషయం చెప్తానని చెప్పాను. సో దాంట్లో వాళ్ళకు ఆగ్రహం చెంది వాళ్ళు ఏ విధంగా నందుని లొంగ తీసుకోవాలి, ఏ విధంగా నందుని మీద నేను ఇది చేసుకోవాలనే దాంతో వాళ్ళు నా హోటల్ను ధ్వంసం చేయడం జరిగింది. దాంట్లో దగ్గుపాటి ఫ్యామిలీకి నాకు 6 సంవత్సరాల నుంచి అక్కడ ఆ ప్రాపర్టీలో మేము దాన్ని కొనుక్కోవడం జరిగింది. అక్కడ రెంట్ ఉండడమే కాకుండా కొనుక్కోవడం జరిగింది. సో ఈ 2 కేసులకు సంబంధం లేదు. అసలు డక్కన్ కిచెన్ హోటల్కు ఈ ఫామ్ హౌస్ కేసుకు సంబంధం లేదు. కానీ ఫోన్ ట్యాపింగ్ కేసుకు ఫామ్ హౌస్కు డక్కన్ కిచెన్ కూల్చివేతకు ఇంటర్లింక్ ఉందండి. ఎన్నోసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇంటర్లింక్ ఉంది. సో అప్పుడు ఈ దగ్గుబాటి ఫ్యామిలీ వెళ్ళి వాళ్ళతో కలవడము, తర్వాత వాళ్లకు లేని విధంగా సమాచారం అందియడం అప్పుడున్న గవర్నమెంట్లో, వాళ్ళు నా మీద ఆగ్రహంగా ఉండడము, తర్వాత వాళ్ళు అప్పుడు సరే గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి నా హోటల్ని ధ్వంసం చేయమని చెప్పి అప్పుడున్న జిహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్కు, అప్పుడు హైదరాబాద్ కమిషనర్ గారికి, తర్వాత మరలా టాస్క్ ఫోర్స్లో ఉన్న రాధాకిషన్ రావు గారు, వీళ్ళందరూ కలిసి సరే ఇంకా నందు గవర్నమెంట్ అప్రూవ్గా మారతలేడు కాబట్టి తెలంగాణలో ఈయన ఉండనియొద్దు, ఈయన భూస్థాపితం చేయాలి, లేకుంటే భయాందోళన చేసి ఏదో విధంగా అంటే వాళ్ళ ముందర చాలా కామన్ మ్యాన్, మీరు ఎందుకు వాళ్ళకు ఆపోజిట్గా అంత వెళ్ళడం? అంటే వాళ్ళతో పాటు వాళ్ళకి సఖ్యతగా ఉండొచ్చు కదా, ఎందుకు వాళ్ళకి ఆపోజిషన్ చేశారు మీరు? ఎవరికి అండి, ఎవరికి ఆపోజిషన్ చేశారు? సెలబ్రిటీ. ఇప్పుడు దగ్గుపాటి ఫ్యామిలీ అంటే సమాజంలో ఒక పేరు ఉంది. ఇప్పుడు మీరు అన్నట్టు అధికారంలో ఉన్న పార్టీ బీఆర్ఎస్ అంటే కూడా అప్పుడు మంచి వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళతో పాటు ఎందుకు కొట్లాడడం? నాకు అత్యధికంగా ఫ్రెండ్స్ ఉన్నది టీఆర్ఎస్లోనే అండి. వాళ్ళతో నాకేం వైరం లేదు. సో వాళ్ళు అక్కడ నేను అనుకోని పరిస్థితుల్లో ఆ స్వామీజీని నన్ను కలవడము, వాళ్ళు ఏదో నన్ను ఢిల్లీ తీసుకెళ్ళిపోవడము, అక్కడ ఏదో వేరే విషయంలో మాట్లాడుతున్నప్పుడు ఈ సరే మామూలుగా ఉంటారు కదండి. సరే ఇక్కడ మీకు చాలా మంది తెలుసు కాబట్టి ఎవరుంటే పరిచయం చేయండి అని చెప్పారు తప్ప అక్కడ లేనిది క్రియేట్ చేసేది ఏంటంటే 100 కోట్ల రూపాయలు ఇస్తామన్న మొత్తం క్రియేట్ చేశారు. సో క్రియేట్ చేసుకొని వాళ్ళు ఏదో బెనిఫిట్ పొందడానికి నన్ను అనవసరంగా దీంట్లో ఒక ఏమంటారు వాడుకున్నారు. దీంట్లో ఈ కేసులో నన్ను ఒక కీలుబొమ్మగా వాడుకొని నన్ను అప్రూవ్గా మార్చి ఢిల్లీ మెడలో వచ్చి ఢిల్లీ వాడిని అరెస్ట్ చేద్దామనే కాన్సెప్ట్తో వాళ్ళు చేసిన ప్లానింగ్ ఇదంతా. సో అక్కడికి వెళ్తే అది ఫామ్ హౌస్ స్టోరీ చాలా పెద్దగా ఉందండి. మళ్ళీ ఒకసారి దాని గురించి మాట్లాడదాము. ఇప్పుడు మనం మాట్లాడుతుంటే దగ్గుబాటి ఫ్యామిలీ గురించి. దగ్గుబాటి ఫ్యామిలీ వాళ్ళు ఏం చేశారంటే ఇందులో నేను లేనప్పుడు డిస్మెంటల్ చేయడం జరిగింది. అప్పుడు అక్కడ వేరే అంటే ఇంకా నాతో పాటుగా ఇంకో ప్రమోద్ కుమార్ అనే వ్యక్తి అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఆయన వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది కోర్టులో. డీజీపీ గారు కంప్లైంట్ ఇస్తే డీజీపీ గారు ఒప్పుకోకుంటే కోర్టులో కంప్లైంట్ ఇచ్చాడు. ఆయన కేసు సపరేట్గా రిజిస్టర్ చేశారు. తర్వాత నేను బయటకు వచ్చిన తర్వాత మరి నా హోటల్ మొత్తం ఇట్లా సండే రోజు అక్రమంగా పట్టపగలు మిట్ట మధ్యాహ్నము అందరి ముందు టాస్క్ ఫోర్స్ వాళ్ళు కూల్చడము, మన జిహెచ్ఎంసీ వాళ్ళు కూల్చడము, టాస్క్ ఫోర్స్ వాళ్ళు దాన్ని సపోర్ట్ చేసి ఈ దగ్గుబాటి ఫ్యామిలీ అందరు కొమ్మక్కు అయిపోయి మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. హ్యాండ్ ఓవర్ చేసుకొని సరే అక్కడ నేను సుమారుగా 20 నుంచి 25 కోట్ల రూపాయలు గల ఒక హోటల్ నడుపుతున్నా. కింద పైన 3 ఫ్లోర్లలో 15,000 స్క్వేర్ ఫీట్ నుంచి 20,000 స్క్వేర్ ఫీట్ మధ్యలో నడుపుతున్నా. అక్కడ కిచెన్, క్రాకరీ, కట్టరీ, ఏసీలు,
టీవీలు, ఫర్నిచరు, కంప్యూటర్స్ అన్నీ అండి. ఉమ్. ఇంట్రీస్ ఎంతో చేయించుకున్నాం, ఎంతో 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి మేము కష్టపడి చేయించుకున్నాం. ఓకే. దాంట్లో 25 కోళ్ళు పెట్టిన తర్వాత ఉమ్. మీరు అంటారుగా ఇప్పుడు సెలబ్రిటీలు అని చెప్పి, సెలబ్రిటీలు అంటే మీనింగ్ ఏంటండి? అంటే సమాజంలో ఒక పేరు. సమాజంలో ఆదర్శంగా వీళ్ళని చూసి ఆదర్శంగా ఉండే వాళ్ళు సెలబ్రిటీలు అంటారు. అవును. కబ్జాలు చేసుకుంటూ ఉమ్. బౌన్సర్లతో పెట్టుకొని ఉమ్. బౌన్సర్లను పెట్టుకొని వేరే వాళ్ళ ఆస్తుల మీద అక్రమాలుగా ఆ రంగనాథ సొసైటీలో కూడా 40 ఎకరాలు కబ్జా పెట్టడము. ఇక్కడ కూడా సేమ్, అక్కడ కూడా సేమ్ ఇదండి. ఎవరు విక్టరీ వెంకటేష్ దగ్గుపాటి అంటారు సురేష్ బాబు, సురేష్ బాబు, వెంకటేష్ అంత ఫ్యామిలీ మొత్తం ఉంటారు. ఉమ్. అట్లా కబ్జాలు పెట్టే వాళ్ళని రాత్రి రాజకీయ పలుకుబడితో, బౌన్సర్ల పలుకుబడితో తెల్లి అక్రమంగా బీద వాళ్ళ ఆస్తులు గుంజుకునే వాళ్ళని సెలబ్రిటీలు అంటారండి. సెలబ్రిటీలు అంటే సమాజానికి ఆదర్శంగా ఉండే వాళ్ళని సెలబ్రిటీలు అంటారు. మరి వేరే సెలబ్రిటీలు ఎందుకు చేయట్లేదండి? సో వీళ్ళు ఒక సెలబ్రిటీల ముసుగులో వ్యాపారం చేస్తున్న వాళ్ళని చెప్పండి. ఓకే. సో అందరు సెలబ్రిటీలు అట్లా లేరు కదండి. ఇప్పుడు నాగార్జున గారు ఉన్నారు, చిరంజీవి గారు ఉన్నారు, వేరే వాళ్ళు ఉన్నారు కదా, చాలా మంది ఉన్నారు. వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటున్నారు, వేరే వాళ్ళ కబ్జాలు చేయట్లేదు, వేరే వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయట్లేదు. అంటే ఏ విధంగా అయితే బయట చూడడానికి ఉంటారో అంత లేదండి. అంటే ఇంతవరకు దగ్గుపాటి ఫ్యామిలీ మీద అలిగేషన్ చేసిన వాళ్ళు ఎవరు లేరు, మీరే. సార్ మీకు తెలియదేమో, అక్కడ రంగనాథ సొసైటీలో 40 ఎకరాలు ఇంకా రకరకాలుగా చాలా ఉన్నాయి. ఇంకా సినీ ఫీల్డ్ అయితే వాళ్ళ గురించి చాలా మంది చాలా విధాలుగా చెప్తారు. ఓకే, అది మన కన్సర్న్, ఎందుకంటే ఆ బిజినెస్ వాళ్ళది కాబట్టి మన కన్సర్న్ సంబంధం లేదు అది. కానీ సేమ్ నాదైతే హోటల్ ఏ విధంగా కూల్చేశారో జిహెచ్ఎంసీ ముసుగులో సండే రోజు టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ పెట్టుకొని జిహెచ్ఎంసీ ముసుగులో సేమ్ అదే విధంగా రంగనాథ సొసైటీలో కూడా 40 ఎకరాలు అక్రమంగా ఆక్రమించారండి. ఓకే, ఇక్కడ కానామెట్లో 27 ఎకరాలు ఆక్రమించారు. ఇక్కడ కూడా యశోద ముందర పక్కనే 27 ఎకరాలు గవర్నమెంట్ భూమిని తీసుకున్నారు. సో ఇట్లాంటి ఇక్కడ అంటే సరే ఎవరు అగెనిస్ట్ లో ఎవరు ప్రైవేట్ వ్యక్తులు లేరు, గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి నడిచిపోయింది. కానీ అట్లా మాది కాదు కదండి. మేము అక్కడ 8 సంవత్సరాల నుంచి రెంట్కుంటున్నాం. అక్కడ మాకు అగ్రిమెంట్ ఉంది, కోర్టు ఆర్డర్లు ఉన్నాయి. ఒకటి ఏంటంటే అండి, సెలబ్రిటీ అన్నప్పుడు కోర్టులని, న్యాయాలను, చట్టాలని గౌరవించాలి. అంతేగాని మేము 100 మంది బౌన్సర్లను తీసుకొస్తాం, అక్రమంగా మేము గుంజేసుకుంటాం, మనుషులను చంపేపిస్తాం, ఇది సెలబ్రిటీల పద్ధతి కాదండి. సెలబ్రిటీలు అంటే ఆదర్శంగా ఉండాలని అంటున్నాం. ఓకే, ఇప్పుడు అంటే అప్పుడు ఆ బీఆర్ఎస్ గవర్నమెంట్ మీకు మీకు సపోర్ట్ ఇవ్వలేదు, సురేష్ బాబు వాళ్ళ ఫ్యామిలీకి, వెంకటేష్కి సపోర్ట్ ఇచ్చారు. కానీ ఇప్పుడున్న ఇప్పుడున్న గవర్నమెంట్, రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నారు, ఇప్పుడున్న గవర్నమెంట్కి సపోర్ట్ ఉందా? అంటే వాస్తవంగా చెప్పాలంటే బ్రదర్, నేను కేసు పెట్టాను, ఏదైతే 24లో నేను కేసు పెట్టాను కదా, కోర్టులో కేసు ఒకటి అయింది. ఓకే, కోర్టులో కేసు అయిన తర్వాత కూడా జనవరిలో కేసు అయినప్పుడు మళ్ళీ సైలెంట్ ఉండొచ్చు కదా, అక్కడ బిల్డింగ్ ఉండే, అంటే స్ట్రక్చర్ ఉండే. సో మార్చిలో ఏం చేశారంటే ఆ ఉన్న స్ట్రక్చర్ని కూడా రాత్రే పలగొట్టించేశారు. నా దగ్గర ఫోటోలు, వీడియోలు కూడా ఉన్నాయండి. ఓకే, పలగొడుతున్నప్పుడు నేను మరలో కంప్లైంట్ ఇచ్చా వెళ్ళి, సార్ ఇట్లా ఈ విధంగా నా కోర్టు ఆర్డర్లు అన్నీ ఉండగా ఆల్రెడీ కోర్టులో వీళ్ళపైన కేసు రిజిస్టర్ అయిన తర్వాత కూడా 24 మళ్ళీ మార్చిలో డిస్మెంటల్ చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదని చెప్పి నేను కంప్లైంట్ చేయడం జరిగింది. అప్పుడు వీళ్ళు ఇమ్మీడియట్గా, అంటే వెంకటేష్ అనే వ్యక్తి ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడిని కలవడానికి వెళ్ళడు, సంబంధం లేదు. ఆయన ఒక్క క్రికెట్ పిచ్ తప్ప ఆయనకు వేరే లేదు. ఏదో మెడిటేషన్ చేసుకుంటారు, క్రికెట్ పిచ్ ఉంది, సినిమాలు చూసుకుంటారు. దగ్గుబాటి ఫ్యామిలీ మొత్తం అంతే కబ్జాలు అంటున్నారు కదా, వెంకటేష్ సపరేట్ మళ్ళీ సపరేట్ అంటే ఆయన పేర్లు ఉంటాయి కదండి. ఇప్పుడు ఆయన డివోషనల్ పర్సన్, ఓకే, ఆయన బాగానే ఉంటాడు అని చెప్పి మార్కెట్లో ఆయన మంచి పేరు ఉంది. కానీ ఒక మంచివాడు మౌనం కూడా చెడైతుందండి. నువ్వు అన్న తప్పు చేస్తున్నప్పుడు చెప్పాలి కదా, చెప్పి అదే అట్లా కాదు బ్రదర్, ఏందో వాళ్ళిద్దరి మధ్యలో వాళ్ళిద్దరు ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఏమున్నాయి మనకు తెలియదు. కానీ ఎవరి కేసు వాళ్ళదే కదండి. ఇప్పుడు జైలుకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఎవరు దానికి వెళ్ళాలి కదా, సురేష్ బాబు వెళ్తాడు, వెంకటేష్ వెళ్తాడు కదా. కానీ నేను మా అన్న మా తమ్ముని బదులుగా నేను వెళ్తా అని చెప్తే కోర్టు ఒప్పుకోదు కదా, పోలీస్ స్టేషన్ ఒప్పుకోదు కదా. సో నేనేమంటున్నా అంటే ఒక మంచివాడి మౌనం కూడా మంచిది కాదని నేను అంటున్నా. ఒకవేళ నువ్వు మంచివాడు అయితే నిజంగా నువ్వు ఇప్పుడు ఏమంటారు, ఆయన రమణ మహర్షి ఆయన శిష్యుడు, రమణ మహర్షి శిష్యుడు అయితే నీకు న్యాయం ధర్మం ఉంటే ఎందుకు మీ అన్న అన్యాయం చేస్తుంటే నువ్వు సైలెంట్గా ఊరుకుంటున్నావు? దాంట్లో నీ పాత్ర కూడా ఉన్నట్టే కదా. నువ్వు అన్యాయం చేస్తున్నప్పుడు మీ అన్నది నీ పేరు కూడా ఉంది కదా దీంట్లో. అగ్రిమెంట్లు అంటే ఎప్పుడన్నా లీజ్ అగ్రిమెంట్లకు సిగ్నేచర్ చేసినప్పుడు, లేకుంటే నా సేల్ ఆఫ్ అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు కలిసామండి. ఇచ్చినప్పుడు ఒక్కొక్కసారి కోర్టు క్రాస్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు కలిశాను. సో ఆ రోజు కూడా ఆయన చాలా వెరీ యాంగ్రీ, అన్న మీద చాలా కోపం తీశాడు. ఏంటిదంతా, వాట్ ఇస్ దిస్ సురేష్, క్లోజ్ దిస్ అని చెప్పి గట్టిగా మాట్లాడాడు. ఈయన సరే అంటాడు. అంటే ఈయన ఏంటంటే సురేష్ బాబు వరకు అలవాటు ఏంటంటే వ్యవస్థల్ని ఎట్లా మేనేజ్ చేయాలి, ఏ విధంగా వ్యవస్థల్ని మేనేజ్ చేయాలి,
చట్టాలని ఏ విధంగా మేనేజ్ చేయాలి, పోలీసు కానీ కోర్టు కానీ ఏదైనా మేనేజ్ చేయొచ్చు అనే ఒక అహంకారంతో ఉన్నాండి. జనరల్ సురేష్ బాబు అంటే ఒక సాఫ్ట్ ఫ్యామిలీ, ఒక సింపుల్ ఫ్యామిలీ, చూడడానికి అట్లనే ఉంటాడండి. ఇప్పుడు సాఫ్ట్గా సింపుల్గా ఉన్న వ్యక్తి అట్లా హోటల్ని డిస్మెంటల్ చేయగలుగుతారా అండి? బయట కనబడే వ్యక్తి వేరండి. ఆయన ఎక్కువ మాట్లాడితే ఆయన అంటే మనుషుల్ని చంపించడానికి కూడా ఇంకపోవడం అని చెప్పి నేను అంటున్నాను. ఎందుకంటే డబ్బుల్ని ఏదైనా అహంకారం అనమాట, డబ్బుల్ని అహంకారంతో నేను ఏమైనా చేయగలుగుతానా ఇది అనమాట. ఓకే. సో సరే, ఇప్పుడు చావు బతుకులు అనేది ఆయన చేతుల్లో మన చేతులు లేవండి, కానీ ఎంతకైనా తెగించే వ్యక్తి డబ్బుల గురించి. ఇప్పుడు డబ్బులు పిచ్చి అందరికి ఉంటుందండి. ఓకే. కానీ ఇప్పుడు మేము ఆ ప్రాపర్టీ కొనుక్కున్నామండి. కొనుక్కున్నప్పుడు ఫస్ట్ అగ్రిమెంట్ హోల్డర్గా నేనున్నా, సెకండ్ అగ్రిమెంట్ హోల్డర్గా ఇంకోరున్నారు. ఒకవేళ నువ్వు న్యాయాన్ని ధర్మాన్ని పాటించి ఈరోజు అయ్యప్ప మాల వేసుకున్నావు, అయ్యప్ప మాల వేసుకొని నువ్వు అయ్యప్ప స్వామిని నమ్ముకొని నీ గుండె మీద సాక్షి చేసుకొని ఎవరికైనా ఒకరికి ఇవ్వాలి కదా నీ ప్రాపర్టీ. ఇద్దరికి అమ్ముతావు, ప్రాపర్టీకి ఇద్దరిదే డబ్బులు తీసుకుంటావు, మూడో తన కొడుకు పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తావు. ఇదెక్కడ న్యాయం? కోర్టు ఆర్డర్లు అన్నీ ఉండగా నా ప్రాపర్టీ డిస్మెంటల్ చేస్తావు, ఇదెక్కడ న్యాయము? సమాజంలోనేమో నేను మాల వేసుకున్నాను, అందరికి అయ్యప్ప భక్తుడుగా, తమ్ముడేమో అదేంటంటే శివుడి గుడికి అక్కడికి వెళ్తాడు. సో వీళ్ళంతా చూడడానికి ఒకటి, బయట లోపల ఒకటి అండి. అంటే ఎన్ని మనిషి ఇప్పుడు అట్లా మనిషికి ఎన్ని వేల కోట్లు కావాలి? ఎన్ని వేల కోట్లు తక్కువనే కదా. నువ్వు వేల ఎకరాలు ఉన్నాయి, వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి, అయినా ఎన్ని వేల కోట్లు ఉన్నా కూడా మళ్ళీ ఈరోజు డబ్బుల గురించి ఏమంటా చేయడానికి అడిగి ఉన్నారు వాళ్ళు. అంటే కొందరు వాదన ఏంటంటే మీకు కూడా ఒక పొలిటికల్ పార్టీ సపోర్ట్ ఉంది, సో బీఆర్ఎస్కి వాళ్ళు ఎట్లా సపోర్ట్, మీకు కూడా కొన్ని పార్టీలు సపోర్ట్ ఉన్నాయి, అందుకోసం మీరు వాళ్ళపైన ఎక్కువగా అలిగేషన్స్ చేస్తున్నారు అని చెప్పేసి. నాకు పొలిటికల్ పార్టీలు అందరు ఫ్రెండ్సే. ఈ ఫామ్ హౌస్ కేసు కావడానికి కారణమే అది. ఓకే. నాకు బీజేపీలో మిత్రులు ఉన్నారు, కాంగ్రెస్లో మిత్రులు ఉన్నారు, బీఆర్ఎస్లో మిత్రులు ఉన్నారు, ఎంఐఎంలో కూడా ఉన్నారు. సో నాకు అందరి దగ్గర మిత్రులు ఉన్నారు. నేను ఒక బిజినెస్ పర్సన్ని, నాకు హోటల్స్ ఉన్నాయి, క్యాటరింగ్ బిజినెస్ ఉంది, కన్వెన్షన్స్ ఉన్నాయి. సో నేను చేసే బిజినెస్లో నాకు పబ్లిక్ రిలేషన్స్ ఎక్కువ అనమాట. సో నాకు బ్యూరోక్రాట్స్తో కూడా అందరితో రిలేషన్స్ ఉన్నాయి. రిలేషన్ ఏంటంటే ఓన్లీ నేనేం వారితో పైరవీలు చేయించుకోను, ఏం చేయించుకోను. వాళ్ళకి ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు, వాళ్ళకి ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు రీజనబుల్ రేట్గా చేయడము, వాళ్ళతో మంచి రిలేషన్ మెయింటైన్ చేయడము, అంతే తప్ప వేరే నాకు ఎటువంటి ఇది లేదండి. సో పార్టీ విధంగా ఉంటావా సరే, అనుకోకుండా ఈ ఫామ్ హౌస్ కేసు ఉంది కాబట్టి నన్ను బీజేపీ అని చెప్పి ముద్రించేసారు. ఓకే. అంతేగాని నేను ఏ పార్టీకి సంబంధించినవాడి కాదు, నాకు ఏ పార్టీతో సంబంధం లేదు. అంటే ఇప్పుడు మీరు బీఆర్ఎస్లో మీకు న్యాయం జరగలేదు, ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, రేవంత్ రెడ్డి గారిని కలిసి అంటే మీరు ట్రై చేశారా? లేదండి. అంటే సరే, ఇప్పుడు ఎట్లుంటుంది అంటే వాళ్ళ దగ్గర ఇప్పుడు కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి గారికి సేమ్ ఇది ఓటుకు నోటు కేసు ఆయనది కూడా ఉంది, అంటే సిమిలర్ కేసు నాది. ఓకే. అక్కడ రేవంత్ రెడ్డి గారిని పెట్టుకుని చంద్రబాబు నాయుడు మీద ఆయన రివెంజ్ తీసుకున్నాడు అప్పుడు కేసీఆర్ గారు. ఓకే. అదే సేమ్ కేసులో అక్కడ పైసలు ఉన్నాయి, మా దగ్గర పైసలు లేవు అంతే. సో ఈ కేసులో రేవంత్ రెడ్డి నన్ను పట్టుకొని బిఎల్ సంతోష్, అమిత్ షా, మోడీ వాళ్ళపైన కక్ష తీర్చుకుందామని చెప్పి కేసీఆర్ చేసిన పన్నాగం అది. ఎందుకంటే రాధాకిషన్ రావు గారి స్టేట్మెంట్ కూడా క్లియర్గా రాశారు. అక్టోబర్లో మేము ఒక స్టింగ్ ఆపరేషన్ చేశాం, దాంట్లో నందు ఫోన్ ట్యాపింగ్ చేశాము, తర్వాత మాకు దీనిలో పెద్ద ఆయన ఆర్డర్లు ఇచ్చాడు, అక్కడ ఢిల్లీలో అరెస్ట్ చేయడానికి వెళ్ళాము, వాళ్ళు అరెస్ట్ కాలేదు. సో తన బిడ్డ కల్వకుంట్ల కవితని కాపాడుకోవడానికి ఇదంతా చేశామని చెప్పి క్లియర్గా స్టేట్మెంట్ రాయించాడు ఫోన్ ట్యాపింగ్ కేసులో. సో ఫోన్ ట్యాపింగ్ కేసు ఒకటి, డక్కన్ కిచెన్ ఒకటి, ఫామ్ హౌస్ కేసు ఒకటి, కానీ చూస్తే 3 ఇంటర్లింక్ ఉన్నాయి. అసలు ఫోన్ ట్యాపింగ్ అన్నిట్లో మీరు ఇప్పుడు ఒక విషయంలో అంటే అన్నిట్లో మీరు ఒక సెంటర్ పాయింట్ లో అదే చెప్తున్నా. ఇంటర్లింక్ ఎట్లుందంటే ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నందుకే ఫామ్ హౌస్ కేసు అయింది. ఫోన్ ట్యాపింగ్ లో కూడా ఫామ్ హౌస్ కేసు కాదు. ఫామ్ హౌస్ కేసు అయింది కాబట్టి నేను అప్రూవల్ గా మారకుంటే డక్కన్ కిచెన్ కూల్చివేత అయింది. ఇప్పుడు ఈ 3కి లింక్ ఉందా లేదా చెప్పండి మీరు? ఖచ్చితంగా. సో 3ట్లో నేను ఎందుకు కామన్ ఉన్నా, వేరే దాంట్లో ఎందుకు లేదండి. ఇప్పుడు నేను 40-52 సంవత్సరాల్లో నేను ఇక్కడ బిజినెస్ చేస్తున్నా, నా పైన 0 ఎఫ్ఐఆర్స్, నా మీద ఒక్క కేసు లేదు. నేను అందరు ఫ్రెండ్స్ కు బ్యూరోక్రాట్స్ అందరికి బాగానే ఉంటా, అందరితో ఫ్రెండ్స్ పరిచయాలు ఉంటుంది. నా మీద ఎలాంటి కేసులు లేవు. ఓన్లీ ఫామ్ హౌస్ కేసు అయిన తర్వాత నా మీద రకరకాల కేసులు పెట్టారు. అయినా కూడా ఈరోజు ఒక్క కేసు కూడా లేదు కదండి. నేను బయటికి రాగానే అందరు నా ఫ్రెండ్స్ ఎవరైతే నా మీద టాస్క్ ఫోర్స్ వాళ్ళు బలవంతంగా తీసుకొని కేసులు పెట్టించారో అందరు తీసుకెళ్ళి నన్ను వాళ్ళంతా వాళ్ళే కేసు విడ్రా చేసుకున్నారు. సో నాకు ఎక్కడ క్రిమినల్ హిస్టరీ ఉన్నట్టు చెప్పండి? నాకు క్రిమినల్ హిస్టరీ లేదు, రాదు కూడా. సో ఇది ఒక్కటే అనుకోకుండా నేను ఈ ఫామ్ హౌస్ కేసులో ఇరికానండి. ఓకే.
సో ఇప్పుడు ఓవరాల్గా ప్రజెంట్ మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు అంటే హైకోర్టు నుంచి మళ్ళీ తిరిగి నాంపల్లి కోర్టుకు వచ్చిందండి ఇప్పుడు నెక్స్ట్ నాంపల్లి కోర్టులో అంటే ఇది సమ్ సార్ట్ ఆఫ్ విజయం అనుకోవచ్చా మీరు ఇది ఒక విధంగా చూడాలంటే నేను చేస్తున్న 8 సంవత్సరాల న్యాయ పోరాటంలో నాకు హైకోర్టు న్యాయం చేసిందని చెప్పి అనుకోవాలండి. ఎందుకంటే వాళ్ళు గత 2 సంవత్సరాలుగా 2 years పైన అయిపోయింది లోయర్ కోర్టులో వచ్చి మాది హైకోర్టులో క్వాష్ ఉంది, క్వాష్ పిటిషన్ పెండింగ్ ఉన్నాయి. మా ఇంకో ప్రమోద్ కుమార్ అని చెప్పాను కదా, అతడు కేసు పెట్టాడు, ఇదో కేసు పెడితే ఈ రెండుకి ఇంటర్లింక్ పెట్టారు. అసలు నాకేం సంబంధము, ఆయన కేసుకు నాకు సంబంధం లేదు. అతనిది 3rd ACMలో అక్కడే నాంపల్లిలో 3rd ACMలో అందులో ఆ కంప్లైంట్లో రానా అండ్ సురేష్ బాబే ఉన్నారు. ఈ కంప్లైంట్లో హీరో వెంకటేష్, సురేష్ బాబు, రానా, అభిరామ్ ఉన్నాడు. సో ఇది 17th కోర్టు 3rd కోర్టు, దానికి సంబంధం లేదు. అయినా కూడా వాళ్ళు బూడగుండుకు ఏదో అన్నట్టుగా ముడిపెట్టినట్టుగా 2 క్లబ్ చేసి హైకోర్టులో పెట్టారు. సరే అక్కడ ఆ కేసులో క్లియర్గా జడ్జి గారు అంటే ఇప్పుడు జ్యుడిషియల్ వాళ్ళు ఎట్లుంటుందండి అంటే మనం ఏది చెప్పినా నమ్మరు, వాళ్ళకి ఎవిడెన్స్ కావాలన్నమాట. సో డాక్యుమెంటరీ ఎవిడెన్స్ చూశారు వాళ్ళు. నందకుమార్కు 2014లో అగ్రిమెంట్ ఉంది, 16లో లీజ్ అగ్రిమెంట్ ఉంది, 18లో వీణకు వాళ్ళకు ఏమంటారండి అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఉంది. తర్వాత ఇవన్నీ కోర్ట్ ఆర్డర్ ఉండగా వీళ్ళు డిస్మెంటల్ చేశారు. డిస్మెంటల్ చేయడమే కాకుండా మేము నవంబర్ 13వ తారీఖున 2022 నవంబర్ 13లో వాళ్ళు ఎక్కడైతే డిస్మెంటల్ చేశారు కదా, మాకు ఈ ప్రాపర్టీ ఐ గాట్ బ్యాక్ మై పొజిషన్ అని చెప్పి ఒక అప్డేట్ ఫైల్ చేశారండి. అది ఎంత తప్పు అంటే ఆ అప్డేట్ ఫైల్ చేయడం ఏంటంటే మేమే ఇదంతా కూల్ చేసినామని చెప్పి వాళ్ళంతా వాళ్ళే చెప్పుకున్నారు, మేము చెప్పిన అవసరం లేదు. సో దానికి వాళ్ళ అడ్వకేట్కి మేము థ్యాంక్స్ కూడా చెప్పాము ఆ పిటిషన్ వేసినందుకు. ఆ పిటిషన్ వల్లనే మాకు ఈరోజు ఈ కేసు అనేది రిజిస్టర్ కావడం జరిగింది. ఓకే, ఇప్పుడు దొంగతనం ఎవరు చేశారంటే నేనే చేశానని చెప్పి ఇది చేశాడు అనమాట. వాళ్ళంతా వాళ్ళే వాళ్ళ గోతి వాళ్ళే చదువుకున్నారు. సో ఇవన్నీ చూసిన తర్వాత హైకోర్టు కాదు కదా, ఏ కోర్టు కూడా అంటే ఇప్పుడు ఏ కోర్టు కాదు బ్రదర్, ఏ కోర్టు కూడా ఆక్షేపించదు. సో హైకోర్టు అందులో అక్కడ చాలా చాలా ఫాస్ట్ ఉంటుంది వాళ్ళకి, ఎందుకంటే ఈ కేసు ఎవిడెన్స్ చూసి కుదరదు. ఇది ఆల్రెడీ లోయర్ కోర్టులో ఏంటంటే ట్రయల్ నడుస్తుందండి. లోయర్ కోర్టు ట్రయల్ ఎట్లుంటుంది అంటే క్రిమినల్ కేసుల్లో ఎగ్జామినేషన్ ఉంటుంది, తర్వాత షూటీస్ ఉంటాయి, తర్వాత పర్సనల్ అపిరెన్స్ ఉంటుంది. మేము ఎగ్జామినేషన్ రాము, మేము షూటీస్ రాము, మేము పర్సనల్ అపిరెన్స్కి రామని చెప్పి మేము సెలబ్రిటీలకు న్యాయం ఉంటుందండి. అంటే రాజకీయ నాయకులకు ఒక రాజ్యాంగము, సెలబ్రిటీలకు ఒక రాజ్యాంగం ఉంటుందా? అట్లా ఉండదు కదా. అంటే రానంటున్నారా కోర్టుకి? రానట్లేదు. ఫస్ట్ అప్పుడు అంతకుముందేమో హైకోర్టు పేరు చెప్పి పోస్ట్పోన్ చేశారు. ఇప్పుడేమో వాళ్ళు అల్లు అర్జున్ ఒక పిటిషన్ వేశారు. అల్లు అర్జున్కు ఏదో వర్చువల్గా ఇచ్చారని చెప్పి. అల్లు అర్జున్ కేసు వేరు, ఈ కేసు వేరండి. అల్లు అర్జున్ కేసులో కేసు రిజిస్టర్ అయింది, ఆయన ఇంట్లో వచ్చి అరెస్ట్ చేశారు, కోర్టుకు రిమైండ్ చేశారు, కోర్టు ఆయన 1 day జైలుకి వెళ్ళారు. తర్వాత ఆయనకు హైకోర్టులో రిలాక్సేషన్ దొరికింది. ఇది అల్లు అర్జున్ కేసు. వీళ్ళు ఇంతవరకు ఇంత పెద్ద పట్టపగలు మిట్ట మధ్యాహ్నము మీడియా మొత్తం చూస్తుండగా ఓటర్ అంతా డిస్మెంటల్ చేసి మొత్తం నా ఆస్తి అంతా ధ్వంసం చేసిన తర్వాత సండేలో జిహెచ్ఎంసీ పనిచేస్తాయండి? ఎట్లా చేసింది ఈ కేసులో? మరి ఎవరు ఆదేశాలు ఇచ్చారు? అప్పుడున్న కల్వకుంట్ల తారక రామారావు కేటీఆర్ మున్సిపల్ మినిస్టర్గా ఆదేశాలు ఇచ్చారు. ఆయనకు ఎవరు ఆదేశాలు ఇచ్చారు? అప్పుడున్న సీఎం గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆదేశాలు ఇచ్చారు. ఆయన ఆదేశాలు ఈయన ఆదేశాలు మున్సిపల్ కమిషనర్, అప్పుడున్న కమిషనర్ గారి, అప్పుడున్న టాస్క్ ఫోర్స్ రాధాకిషన్ రావు, అక్కడున్న పార్ట్నర్స్ అందరినీ తీసుకెళ్లి రాతంతా కూర్చోబెట్టి నా మీద అక్రమమైన కేసులు పెట్టియడం, ఇట్లా రకరకాల హింస పెట్టిర్రు. హింస పెట్టి అప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఎన్నుకుండే కాబట్టి అంటే కోర్టులో కొంచెం నడవలేదు, వాళ్ళది నడిచింది. ఇప్పుడు మీరు గెలిచిర్రంటే మీకెవరు బ్యాక్ సైడ్ ఉన్నారు? సార్ నా బ్యాక్ సైడ్ న్యాయం ఉంది, ధర్మం ఉంది. నాకు ఎవ్వరు లేరు. నాకు ఏ పార్టీలో గాడ్ ఫాదర్స్ లేరు, నాకు నా దగ్గర డబ్బులు లేవు. ఒకటే ఏంటంటే న్యాయం, ధర్మం, దేవుని ఆశీర్వాదం, అమ్మ నాయనల ఆశీర్వాదం. దీని మీద నేను గెలిచానండి. హైకోర్టులో ఇప్పుడు సార్ ఎవరు అవసరం అండి? ఇంక మన కోర్టుకి ఎందుకు వెళ్తాం రవి గారు? అంటే బీఆర్ఎస్ ఉన్నప్పుడు అట్లా కాదు, కోర్టుకి వెళ్ళినప్పుడు మన ఇంకా పొలిటికల్ వాళ్ళు ఉంటే కోర్టు ఒప్పుకుంటుందా? మీరే అన్నారు బీఆర్ఎస్ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క అంటే వాళ్ళ యొక్క ఏదున్నా అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడే కదా నా కేసు హైకోర్టులో బెయిల్ ఇచ్చేది సుప్రీంకోర్టు తిట్టింది కదా. అసలు ఎట్లా అరెస్ట్ చేస్తారండి అసలు అని చెప్పి ఏసీబీ కోర్టు నా కేసులో, నా ఫామ్ హౌస్ కేసులో ఏసీబీ కోర్టు అరెస్ట్ చేద్దని చెప్పింది, హైకోర్టు అరెస్ట్ చేయమని చెప్పింది. అంటే అప్పుడున్న అక్కడున్న ఏజీలు వాళ్ళంతా ప్రభావితం చూపించి ఏదో పెద్ద కేసు అని చెప్పి అరెస్ట్ చేయించారు. దాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టింది.
ఓకే. సో అట్లా ఏ కేసులో అయినా కూడా పేపర్లు అంటే దాని పైన డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ఉంటుంది. ఒక్కొక్కరికి న్యాయం ఉండదండి. న్యాయ వ్యవస్థలో ఒక్కొక్కరికి న్యాయం ఉంటే అట్లా కుదరదు. ఓకే. సో హైకోర్టులో కరెక్ట్ న్యాయం గెలిచింది. న్యాయంకి ఇచ్చారు వాళ్ళు. ఏదో నందకుమార్ అంటే వాళ్ళకి ఎవరో కూడా తెలియదు, వాళ్ళెవరో కూడా తెలియదు. సరే వాళ్ళంటే సెలబ్రిటీలు కాబట్టి అందరు తెలుసు, నేనైతే ఎవరు తెలియదు కదా. అంటే వాళ్ళ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని దేనికండి ఏమి ఉన్నది. ఇప్పటికీ 100 సార్లు నేను నేషనల్ మీడియాలో పెట్టా ఇంతవరకు మొత్తం ఈ విధంగా దొంగతనం చేసిర్రు అని చెప్పిన. ఒక్క రోజున వచ్చి బ్రదర్ దగ్గుబాటు ప్రెస్ మీట్ పెట్టమనండి. ప్రెస్ మీట్ పెట్టి మేము చేసిన తప్పు రైటా రాంగా చెప్పానండి. మీరు హోటల్ ధ్వంసం చేశారా లేదా, నా సామాన్ దొంగలించారా లేదా, అక్రమంగా నా ఆస్తిలో అక్రమంగా పొజిషన్లోకి వెళ్ళారా లేదా. అరే మీరు అగ్రిమెంట్లు చేస్తారు, లీజ్ ఇస్తారు, నా మీద ఎవిక్షన్ పిటిషన్ ఫైల్ చేశారండి. ఎవిక్షన్ పిటిషన్ అంటే మీనింగ్ ఏం బ్రదర్, ఖాళీ చేయమని చెప్పి. దాంట్లో కూడా వాళ్ళకు వ్యతిరేకంగా వచ్చింది. దాని అర్థమైంది ఎవిక్షన్ కానట్టే కదా. ఎవిక్షన్ కాకుండా నువ్వు ఎట్లా తీసుకుంటావు పొజిషన్? 100 మంది బౌన్సర్లను పెట్టి పొజిషన్ తీసుకుంటారా? అట్లాంటి కోర్టులు ఎందుకు ఉన్నాయండి, పోలీస్ స్టేషన్లు ఎందుకు ఉన్నాయి? నా దగ్గర 100 మంది బౌన్సర్లు ఉన్నారు, నేను కూడా వెళ్ళి తీసుకొచ్చి పొజిషన్. అది కాదు కదా. మేము న్యాయం ప్రకారం వెళ్తాం, ధర్మం ప్రకారం వెళ్తాం, న్యాయం గెలిచే వరకు పోరాటం చేస్తాం. ఇప్పుడు అంత పెద్దవాళ్ళు ఎంబడి మీరు పోరాడుతుంటే మీకు థ్రెటనింగ్ కాల్స్ కానీ భయపెట్టడం ఏం జరగలేదా? నేను ఫామ్ హౌస్ కేసులో అప్పుడున్న గవర్నమెంట్తో ఫైట్ జరిగింది. నన్ను రకరకాలుగా అంటే నేను అప్రూవర్గా మారినందుకు నా మీద 40 కేసులు పెట్టడం జరిగింది. నన్ను చంపుదామనే ప్రయత్నం జరిగింది, పీడీ యాక్ట్ చేద్దామనే ప్రయత్నం జరిగింది. నేను ఒకటే ఏం చెప్తా అంటే, మనకు జన్మనిచ్చింది దేవుడు. ఎవరో చంపితే చావము, ఎవరో పుట్టిస్తే పుట్టము. మనం పుట్టింది ఒక లక్ష్యం గురించి పుట్టాము, ఆ లక్ష్యం కంప్లీట్ అవుతుందని చేస్తాము. అంతే తప్ప ఎవరో ఏదో చేస్తారని చెప్పి నేను భయపడను. అట్లా అని చెప్పి మనం ఊరుకుందామండి ఇక చంపుతామని చెప్పి న్యాయ పోరాటం చేయొద్దా? అదే డబ్బులు ఉన్నాయి, మనుషులు ఉన్నారు, చంపేస్తామంటే చంపేసి చెప్పేయండి. ఎన్నోసార్లు చెప్పాను నేను ఇంటర్వ్యూలలో. న్యాయ పోరాటం చేసే వాళ్ళందరూ చంపుతారండి. అట్లా చంపుకుంటూ వెళ్తే ఎంతమంది ఉంటారండి? అసలు కోర్టులే ఖాళీ అవుతాయి కదా, ఎవరు రారు కదా కోర్టుకు. అది కాదు, న్యాయం ధర్మం నేను పోరాడుతున్నా. లే వాళ్ళు అక్రమంగా మేము చంపిస్తాము లేదో ఇంకో దాంట్లో చేస్తామని చెప్పి అప్పుడు కల్వకుంట్ల కుటుంబం నన్ను భయపెట్టింది. ఇప్పుడు దగ్గుబాటి కుటుంబం కూడా భయపెట్టిస్తుంది. నేను భయపడేది లేదు. న్యాయం గెలిచే వరకు, ధర్మం గెలిచే వరకు నేను పోరాడుతూనే ఉంటానండి. ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా జరిగేలోపు అంటే మీకు సెటిల్మెంట్ కోసం అయితే ఏం రాలేదా? అంటే మీరు సెటిల్ చేద్దాం, ఎందుకు మా ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది, మీరు కూడా కొంచెం క్లోజ్ చేసుకున్నాను, అలాంటివి ఏం రాలేదా? అంటే చెప్పారండి అంతకుముందు ఈ ఏషియన్ థియేటర్ సునీల్ గారు మధ్యవర్తిత్వం చేశారు. కానీ ఎవరు మాట వినరు కదండి. నల్లమల్ల బుజ్జి గారు మధ్యవర్తిత్వం చేశారు, బండ్ల గణేష్ గారు మధ్యవర్తిత్వం చేశారు. కానీ అప్పటికి ఏంటంటే వాళ్ళ అహంకారం ఏంటంటే కోర్టులో ఉంది కదా, ఓకే, కోర్టులలో ఉంది, పోలీస్ స్టేషన్లో ఉంది, పోలీస్ స్టేషన్లో అన్నింటినీ మేనేజ్ చేయొచ్చు అనే ఒక అహంకారంతో ఉన్నారు. నేనేమంటానంటే సార్ అందరినీ మేనేజ్ చేసుకుంటూ వెళ్తే డబ్బు ఉన్నోళ్ళు అసలు బీదోడు బతకగలుగుతారా అండి? బతకలేడు కదా. సో అన్ని వ్యవస్థల్లో కొంతమంది నిజాయితీ పరులు ఉంటారండి, అందరూ అమ్ముడు పోయే వాళ్ళు ఉండరు. సో అలాంటి నిజాయితీ పరులు దొరికినప్పుడు వీళ్ళకు చుక్కలు కనబడతాయి. అదే ఈరోజు జరుగుతుంది. ఓకే, ఎందుకంటే నా దాంట్లో న్యాయం ఉంది, నాకు అన్ని పేపర్లు ఉన్నాయి, నా దగ్గర అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి, వాళ్ళు పలగొట్టిన ఎవిడెన్సెస్ ఉన్నాయి, అన్ని నా పేపర్లు చూస్తే క్లియర్ కట్ కేసు అండి. ఓకే, ఆ న్యాయ వ్యవస్థలో బెంచ్ పైన వాళ్ళ సొంత ఇంటోని కూర్చోబెట్టినా కూడా నా దిక్కే న్యాయం చేస్తాడు, అంత ఫిట్ కేసు నాది. ఓకే, కాబట్టి దీంట్లో ఎలాంటి సందేహాలు లేవు. న్యాయం వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళినా నేనే గెలుస్తా, ఏ కోర్టుకు వెళ్ళి నేనే గెలుస్తా. సరే ఇక సమయం పడుతుంది, పెద్దవాళ్ళతో పోరాటం చేస్తున్నాము, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, పలుకుబడి ఉంది, రాజకీయం ఉంది, అన్నీ ఉన్నాయి. నా దగ్గర ఏం లేదు, నా దగ్గర అమ్మనాయన ఆశీర్వాదం, దేవుడు ఆశీర్వాదం ఉంది, దాంతోనే పోరాడుతున్నా. దీంట్లో ఎవరు గెలుస్తారో వేచి చూద్దామండి. అంటే హైడ్రా రంగనాథ్ కూడా రీసెంట్గా స్టేట్మెంట్ చేశారు, లిటిగేషన్ ఇదే ఒకటే, అదే లిటిగేషన్లో ల్యాండ్స్ అయినా సరే నా దగ్గరకు వస్తే న్యాయం చేస్తా అన్నారు. వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ హైడ్రాకి సంబంధించి నాకు తెలియదండి ఈ విషయం. తెలిస్తే నేను రేపే వెళ్ళేవాడిని. సరే వెళ్తాం. మరి ఇప్పుడు ఎన్నో విధాలుగా పెద్ద పెద్ద కబ్జాలు ప్లేస్లు కూలుస్తారు కదా రంగనాథ్ గారు, మరి నేను కూడా వెళ్ళి అడుగుతా, సార్ మన న్యాయం చేయండి అని చెప్తా. ఎందుకంటే వాళ్ళ ఎంబడి రాజకీయంగా చాలా మంది ఉన్నారండి. ఒక వాళ్ళ విజయం కూడా ఒక ఎంపీ, ఇంకో ఆయన పొంగిరెడ్డి ఎంపీ శ్రీనివాస్ రెడ్డి గారు వాళ్ళ రిలేటివ్, తర్వాత రఘురామ్ రెడ్డి గారు అని చెప్పి వాళ్ళ ఎంపీ, ఖమ్మం ఎంపీ. సో వాళ్ళకు రకరకాలుగా కమ్మ సామాజిక వర్గంలో ఉన్న పెద్దలు, అంటే ఫిలిం ఇండస్ట్రీలో పెద్దలు, తర్వాత ఈ రాజకీయంగా పెద్దలు చాలా మంది ఉన్నారు. సో అట్లా రేవంత్ రెడ్డి గారికి 5 నిమిషాల వాళ్ళు వెళ్ళగలిగారు. ఎట్లా ఉన్నా ఎన్కన్వెన్షన్ కూడా కొలగొట్టింది హైడ్రా రంగనాథ్.
కూలగొట్టారండి. సరే దాంట్లో ఆ సబ్జెక్ట్ వేరు మళ్ళీ, ఆ సబ్జెక్ట్ కూడా నాకు అంతా తెలుసు. కానీ అది మనకు మాట్లాడితే బాగుంటుంది, దీనికి సంబంధం లేదు కాబట్టి. నాకు నాగార్జునతో ఇలాంటి ఇది లేదు కాబట్టి నేను ఐ డోంట్ వాంట్ టు ఎనీ కామెంట్ ఆన్ నాగార్జున. సో దానికి సంబంధించినవి. కానీ సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ బ్రదర్స్ కానివ్వండి అందరు నాకు బాగానే క్లోజ్ అండి. రేవంత్ అన్న కూడా నాకు బాగానే క్లోజ్. కానీ ఎప్పుడు కూడా నేను ఈ విషయాన్ని తన ముందుకు తీసుకెళ్ళి పెట్టలే. యాక్చువల్గా అయితే రేవంత్ అన్న ఫస్ట్ నాకు న్యాయం చేయాలి. ఎందుకంటే ఈ ఫామ్ హౌస్ కేసు జరిగింది కాబట్టి అప్పుడు అసలు అంటే కాంగ్రెస్ కొంత బలం లేకుండే, అందరూ గోడ మీద ఉన్నారు. ఇటు బీఆర్ఎస్ నుంచి అటు కాంగ్రెస్ నుంచి అందరూ బీజేపీలోకి రావడం గోడ మీద ఉన్నారు. సో అలాంటి టైంలో ఫామ్ హౌస్ కేసు జరగడం అనేది చాలా ఆయనకు ఒక కలిసి వచ్చిన అంశం అనుకోండి. సరే దాన్ని ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తారా చేయరా అనేది వారి ఇష్టం అది. సో కానీ నాకు జరిగిన అన్యాయము రేవంత్ అన్నకు మొత్తం తెలుసు. కానీ రేవంత్ అన్న అట్లీస్ట్ దీన్ని పిలిచి న్యాయం చేయాలి. అసలు మీరు కలవడానికి ట్రై చేశారా ఈ విషయాన్ని? అంటే కలవడానికి ఇప్పుడు ఆయన బిజీ ఉంటారు కదండి. ఇప్పుడు ఆయనకి ఎన్నో వాళ్ళ అంతర్గతం ఎన్నో పంచాయతీలు ఉన్నాయి, రకరకాల టెన్షన్ ఉంటుంది. ఆయన ఏమంటారు తెలంగాణ నడపాలి. ఇది నాదో చిన్న ఇష్యూ ఇది. సో నేనే డిస్టర్బ్ చేయలే, ఆయన ఎప్పుడు కూడా డిస్టర్బ్ చేయలే. కానీ ఇక్కడ ఏమైతుందంటే అప్పుడున్న కేటీఆర్ డైరెక్ట్గా సపోర్ట్ చేశారని చెప్పి అందరికీ తెలుసు. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే నేను కేసు పెట్టిన తర్వాత మొదలు కాదు, ఆయన గవర్నమెంట్కి వచ్చి 3 నెలలు అయింది. నేను కేసు పెట్టిన తర్వాత హీరో వెంకటేష్ అనే వారు ఎప్పుడు కూడా ఏ పొలిటికల్తో కలవడండి. కానీ నేను కేసు పెట్టిన తర్వాత ఇమీడియట్గా అంటే నా కేసు కోర్టులో రిజిస్టర్ అయింది. తర్వాత మళ్ళీ హోటల్ మొత్తం డిస్పెండల్ చేస్తుంటే నేను అక్కడ ఫిల్మర్ పిఎస్లో మళ్ళీ కేసు పెట్టా. అప్పుడు ఇమీడియట్గా అరెస్ట్ చేస్తారని అల్లు అర్జున్ కేసు అప్పటికే అయింది, నన్ను అరెస్ట్ చేయగలరని చెప్పి తొందరగా నిద్ర పట్టలేదు ఆయనకు. పట్టకుండా రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడారు. సరే అది మర్యాదపూర్వకంగా కలిశారా ఏంటంటే మరి మీడియా వాళ్ళు రకరకాలుగా ఈ డక్కన్ కిచెన్ కేసు గురించే కలిశారా అనే దానికి క్వశ్చన్ మార్క్ పెట్టారు. అప్పుడు ఇక అది రేవంత్ అనేది తెలియదు. కానీ నాకు తెలిసి రేవంత్ అన్న ఇలాంటి వాటిని ప్రోత్సహించడం నాకు తెలుసు. ఎందుకంటే ఆయనకు నా మీద ఎటువంటి ఇది లేదు. సరే నాకు ఆయనంటే గౌరవం ఉంది, మా క్లోజ్ రిలేషన్స్లో ఉన్నాడు ఆయన. వాళ్ళ వియంకులు కానివ్వండి, వాళ్ళ బ్రదర్స్ కానివ్వండి, ఆయన కానివ్వండి అందరు నాకు బాగా తెలుసు. సో కానీ నేను ఎప్పుడు కూడా ఎవరిని కూడా వాడలేనండి. ఇంతవరకు కూడా నేను ఈ విషయంలో నేను ఎవరు హెల్ప్ తీసుకోలే. నేను ఒకటే హెల్ప్ ఇక్కడ నేను ఏంటంటే న్యాయ వ్యవస్థని నమ్ముకున్నా అండ్ దేవుని నమ్ముకున్నా. ఈ రెండే నాకు ఉన్నాయి. నేను ఇంకెవ్వరు హెల్ప్ తీసుకోలేను. అవసరం పడితే మరి వెళ్తాను రేవంత్ అన్న దగ్గరికి వెళ్ళి చెప్తాను, ఏదైనా వీలుంటే అన్న ఇట్లా చేశారని చెప్పి మొత్తం ఆయన పేపర్లు చూపించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తానండి. ఫైనల్గా ఈ కేసులో మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏముంటుందండి, న్యాయంగా మేము ప్రాపర్టీ కొనుక్కున్నాము, మేము ఈరోజు డబ్బులు ఇచ్చేస్తాము, మాకు ఆ ప్రాపర్టీ ఇవ్వండి అని చెప్తున్నాము. లేదు మేము ప్రాపర్టీ అమ్మమని జిద్దు పెట్టుకుంటే మాకు జరిగిన డ్యామేజ్కు మా డ్యామేజ్ కట్టియండి. మేము ఇప్పుడు ఇన్ని కోట్లు పెట్టుకున్నానండి, మీరు కూల్చోడు కరెక్టా? సరే ప్రాపర్టీ డ్యామేజ్ వేరు. మరి నన్ను ఇంత డిఫేమ్ చేశారు కదండి, నా మీద ఇన్ని అక్రమమైన కేసులు పెట్టారు కదా, నా మీద ఇన్ని అక్రమంగా నందు ఇట్లా అట్లా అని చెప్పి రకరకాలుగా నన్ను మార్కెట్లో బ్లేమ్ చేసి డిఫేమ్ చేశారు కదా. మరి నా డిఫర్మేషన్ చేసడానికి వాల్యూ ఏముందండి? దానికి వాల్యూ లేదా? దానికి వాల్యూ లేదు. నా అక్రమంగా నా హోటల్ కూల్చివేసిండ్రు. ఈరోజు ప్రాపర్టీ దాని వాల్యుయేషన్ ఎంత పెరిగిపోయింది, మూడింతలు పెరిగిందండి. 36 కోట్లు 120 కోట్లు అయింది. 120 కోట్లు అయినప్పుడు 36 కోట్లకు అమ్మినప్పుడు యాక్చువల్గా విషయం ఏంటంటే బ్రదర్, ఇదంతా మార్కెట్ రేట్ పెరగడం అండి. మాకు 1,20,000కి అమ్మారు, ఇప్పుడు ఆ ప్రాపర్టీ 5 లక్షలు 4 లక్షలు 5 లక్షలు పోతుంది అనమాట. సో 3 రెట్లు 4 రెట్లు రేట్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఈయనకి ఎందుకు ఇవ్వాలి? నాకు ఇవ్వకపోవచ్చు అండి, వేరే వాళ్ళకి ఇవ్వాలి కదా, వేరే ఇంకో అగ్రిమెంట్ చేశారు కదా. మరి ఇది ఎక్కడ న్యాయం అండి ఇది? అయ్యప్ప మాల వేసుకుంటే అయ్యప్ప క్షమిస్తాడా మిమ్మల్ని? కాదు కదా. నువ్వు మరి వెంకటేష్ నువ్వు వెళ్ళి అక్కడ రమణ మహర్షి ఆశ్రమంలో కూర్చుంటే రమణ మహర్షి అని చెప్పి మీకు ఏమని చెప్పి, అరే ఫస్ట్ నువ్వు చేసే పనులు కరెక్ట్ చేయి, తర్వాత దేవుడు సపోర్ట్ చేస్తాడు. ఈరోజు హైకోర్టులో అందుకే ముట్టకాయలు పెట్టారు. ఎందుకు? నువ్వు చేసే పనులు కరెక్ట్ లేనప్పుడు నువ్వు ఏ దేవునికి వెళ్తే ఏంటండి? అది కరెక్ట్ కాదు. న్యాయం గురించి ఎంత దూరమైనా వెళ్తా, న్యాయం గురించి ఎంత దూరమైనా పోరాడతా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ పల్లవి టీవీ.